ప్రపంచ దేశాలలో రష్యాది ఒక ప్రత్యేకమైన స్థానం. దాన్ని మొదట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్ అనేవారు. తర్వాత ఆ దేశము చీలిపోయిన తర్వాత రష్యా సపరేట్గా ఏర్పడింది. రష్యాలో ముఖ్యంగా ప్రజలు ఎలా ఉంటారు, రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అని అంటే, ఎలక్షన్ మొత్తము గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. మీడియా మ్యానిపులేషన్ జరుగుతుంది. అపోజిషన్ని సప్రెషన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది అక్కడి పరిస్థితి. అయితే చెప్పిన మాటలను నమ్మి ఓటు వేసిన ప్రజలు నిర్భయంగా నాయకులు మాట్లాడే అబద్ధాలను, వారి మాటలను విని సిగ్గుపడాలి. ఎందుకంటే అబద్ధం అవలీలగా చెప్పడం నాయకులకు అలవాటైపోయింది. అబద్ధాలు చెప్పడం, అవలీలగా చెప్పడం వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా సరే కుల మత ప్రాతిపదికన ఆలోచించకుండా అభివృద్ధి పరంగా ఆలోచించి ఓటేయాలి. ఎందుకంటే ఈరోజు ఓటు మన పిల్లల భవిష్యత్తుని, మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎందుకంటే ధరలు పెరుగుతాయి, రూపాయి వాల్యూ పెరిగిపోతుంది. ఒక నాయకుడు మంచివాడు ఉంటే దేశం మంచిగా పరిపాలించబడుతుంది. ప్రజలకు అందరికీ విద్య అందుబాటులోకి వస్తుంది. ఉచిత విద్య అందుబాటులోకి రావాలి. ఫ్రీ వైద్యం అందుబాటులోకి రావాలి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువుకొని సొంతంగా కాళ్ళపైన నిలబడాలి. ఇలాంటివన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అలాంటి ప్రభుత్వం ఉంటే దేశం బాగుపడుతుంది, దేశం ముందుకు పోతుంది. అంతేకాని యుద్ధాలు చేసేటువంటి ప్రభుత్వాలు ఉంటే దేశం అనేది వెనుకకు వెళ్తుంది, ముందుకు వెళ్ళదు. ముందుకు వెళ్ళాలంటే ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకుడు కావాలి. ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి నాయకుడు కావాలి. కానీ ఉట్టి మాటలు చెప్పే నాయకుడు కాదు. అందుకే వెనుకటికే అన్నారు, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలబెట్టబోయ్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. అలా ఉండాలి రాజకీయ నాయకుడు. అప్పుడే దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, ప్రపంచం అంత సస్యశ్యామలంగా బతుకుతుంది.